ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వాళ్ళ తాతయ్య, అమ్మమ్మ వాళ్ళు ఖచ్చితంగా గుర్తొస్తారు. వాళ్ళ ఇల్లు కూడా మా ఇంట్లో కూడా మా అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ ఇంట్లో ఇలాగే ఉంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో, ఇంక వీడియో మనం స్టార్ట్ చేసే ముందు తప్పకుండా లైక్ చేయండి. అన్నట్టు మా అమ్మమ్మ, తాతయ్య. హలో, హాయ్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మనకు వీడియో ఏంటి అంటే, మేము జనవరి 1కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. సో ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. సరే, యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇల్లు నేను ఎప్పుడు చూపించలేదు. సరే, అందరూ హోమ్ టూర్ చేస్తున్నారు కదా, మనం కూడా తాతయ్య అమ్మమ్మ వాళ్ళ ఒక హోమ్ టూర్ చూపించాలనుకుంటున్నాను. సో మాది ఏ ఊరు, అలాగే నాకు జ్ఞాపకాలు, అలాగే మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది. సో పల్లెటూరు వాతావరణం అంటే చాలా మందికి ఇష్టం కాబట్టి, సో ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించాలనుకుంటున్నాను ఈ వీడియోలో. సో ఇంకా లేట్ చేయకుండా ఇంకా హోమ్ టూర్ స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా అయితే గనక అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు ఏలూరు దగ్గర గంగనగూడెం అనే ఒక ఊర్లో ఉంటారనమాట. సో మా చిన్నప్పుడు హాలిడేస్ వచ్చిన ప్రతిసారి ఇక్కడికే వచ్చేవాళ్ళం. చాలామంది మేము కూడా అంతే అలాగే వచ్చేవాళ్ళం అని అనుకుంటూ ఉంటారు. చాలా కనెక్ట్ అవుతారు ఈ వీడియో. సో ముందుగా ఏం చూపిస్తున్నానంటే ఇక్కడ పుల్లలండి. మా తాతయ్య ఎక్కువ కష్టపడి పొయ్యిలోకి పుల్లలు తేవటం, డొప్పలు తేవటం ఇలా చేస్తూ ఉండేవారు అనమాట. అండ్ ఎక్కువ మొక్కలు చాలా బాగా పెంచుతారు. ఫ్రూట్స్ అయినా, వెజిటేబుల్స్ అయినా, కూరగాయలు అయినా సరే బాగా పండించేవారు. ఇక్కడ కనిపిస్తున్న చెట్టు గోరింటాకు చెట్టు అనమాట. చిన్నప్పుడు గోరింటాకు కోసుకుని చక్కగా పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ ఇక్కడ రోలు కనిపించింది. ఇలాంటివి ఖచ్చితంగా నాకు చూపించాలనిపించింది. ఈ రోజుల్లో మనం ఎక్కడ చూస్తున్నామండి. ఖచ్చితంగా ఈ వీడియోలో మీరు చూసినప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉండేది అని మీకు కూడా గుర్తు వస్తుంది. ఒక జ్ఞాపకం లాగా అన్నట్టు వీడియోలో చూపిస్తున్నాను. అండ్ ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ బయటంతా కొంచెం ప్లేస్ ఉంటది. ఇక్కడ ఒక షెడ్ ఉండి కార్ కోసం షెడ్ వేపిచ్చేసారనమాట. మనమైతే గనక కార్‌తోని కవర్‌తో కప్పుకుంటూ ఉంటాం. లేదంటే బయట అలా పెట్టేస్తాం. కానీ పెద్దవాళ్ళకి ఎంత జాగ్రత్త కదండీ! అండ్ ఇక్కడ కూడా పుల్లలు, డొప్పలు ఇవన్నీ తాతయ్య చాలా కష్టపడి తీసుకొస్తూ ఉండేవాడు. చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం. బండి మీదే చాలా మట్టికి తీసుకొస్తూ ఉండేవాడు. అంత కష్టపడ్డాడనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇది చర్చ్ అనమాట. అమ్మమ్మ, తాతయ్య వాళ్ళే చర్చ్ ఇక్కడ కట్టుకున్నారు. వాళ్ళకున్న స్థలంలోనే వాళ్ళే కట్టుకున్నారనమాట. మేము కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అండి. అండ్ ఈ పక్కనే ఇల్లు ఉంటుంది. సో మా చిన్నప్పుడు ఉన్న ఇంటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. మా చిన్నప్పుడు ఇంకా చాలా బాగుండేది ఇల్లు. ఈ వీడియో చూస్తుంటే అనిపించింది అనమాట, ఈ ప్లేస్లో అంతకుముందు మా చిన్నప్పుడు ఇది ఉండేది అని నేనే గుర్తు చేసుకుంటూ ఉన్నాను. ఈ పక్కన ఏంటి అంటే జామ చెట్టు ఉందన్నమాట. జామ చెట్టు ఇక్కడ చిలక తినేస్తూ ఉంది. అదే ఒకసారి క్యాప్చర్ చేశాను. జామ చెట్టు అనే కాదు, ఇంకా చాలా చెట్లు ఉండేవి, తీసేశారు. లోపలంతా ఫ్లోరింగ్ చేశారు. లేకపోతే చాలా బీరకాయలని, ఇంకా చుక్కుడుకాయలని చాలా పండించేవారు. ఆనపకాయలని. కానీ ఇప్పుడంతా ఫ్లోరింగ్ చేశారు. ఎందుకంటే తాతయ్య కొంచెం హెల్త్ బాగోలేదు, ఇంకా అవన్నీ చేయలేకపోతున్నాం అని అరటి చెట్లు కూడా చాలా తీసేశారు అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ పొయ్యి చూపిస్తున్నాను. మాకు ఏదైనా పండగ మేము పండగ వచ్చినా కూడా పిండి వంటలన్నీ చేస్తారనమాట. దానికోసం పొయ్య అండ్ రోల్ ఉంది అక్కడ. అండ్ ఇంకా వంటగదిలో స్టవ్ తెచ్చి ఇక్కడ పెట్టేసుకుంది అమ్మమ్మ. ఇలా బయట కొంచెం ఇలా ప్లేస్ ఉంటుంది, చక్కగా ముచ్చట్లు చెప్పుకోవటానికైనా. బయట ఎక్కువ ఇక్కడే ఉంటాం అనమాట, మాట్లాడుకుంటూ మేమంతా కూర్చుని ఈ షెడ్లో అలా ఉంటూ ఉండేవాళ్ళం. బాగుంటుంది సరదాగా. కాసేపు పిండి వంటలు చేసుకునేటప్పుడైనా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. పల్లెటూరులో వంటలు చేయడానికి ఎక్కువ చేస్తారు కదా, అప్పుడు ఆ ప్లేస్లో ఇంకా అలా చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇది ఇంకా ఇలా పక్కనంతా చూపిస్తున్నాను. అండ్ ముందు ఇంట్లో చూద్దాము. మా తాతయ్య ఇంకా అలా కూర్చుని ఉన్నాడు. మా తాతయ్య అనమాట. మా తాతయ్య పేరు పాకలపాటి ప్రభాకర్ రావు గారు. గంగనగూడెంలో ఎవరిని అడిగినా చెప్తారు. చాలా సరదాగా ఉంటారనమాట. అండ్ ఇది అంతా వంటగది. వంటగదిలో వాటర్ ప్యూరిఫైర్, జస్ట్ ఏంటి అంటే స్టవ్ బయట పెట్టేసుకుంది అమ్మమ్మ. ఇక్కడ నుంచి చేయలేకపోతున్నా, అక్కడైతే కూర్చుని చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో. ఇంకా అలా వంటగది మొత్తం కబోర్డ్స్ ఉంటాయి. అండ్ ఇది మేమేమంటామంటే దీన్ని మెస్ అంటాం అనమాట. ఈ మెస్లో ఏంటి అంటే జస్ట్ మామూలు కూర్చుంటాము. ఇంకా అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి పెద్ద వయసు వచ్చింది కదా, ఇంకా ట్యాబ్లెట్స్ అవి ఇవి ఉంటాయి. ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ పెట్టుకున్నారు. సో ఇప్పుడు కొంచెం తాతయ్యకి హెల్త్ బాగోట్లేదు. బట్ ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యారనమాట.
అండ్ ఇదేంటంటే ఇదొక రూము. కానీ మా చిన్నప్పుడు ఇందులో ఎక్కువ ధాన్యం పోసేవారండి. ఇప్పుడంతా పెద్ద వయసొచ్చేసరికి ఇంకా ధాన్యం అయన్నీ తీసేసి ఇంకిక్కడ ఒక బెడ్‌లా వేసేసుకున్నారు. సమ్మరొచ్చిందంటే ఖచ్చితంగా అందరం ఇక్కడే ఉంటాం. ఎందుకంటే ఏసీ ఉంది గదా! అందుకోసమని అందరం ఇక్కడే ఉండేవాళ్ళము. సమ్మర్ మొత్తం ఇప్పుడు వింటర్ గాబట్టి అంత పెద్ద ఎక్కువ యూజ్ చేయట్లేదు మేము. అండ్ ఇక్కడ కర్ర అనమాట. మా తాతయ్య కర్ర యూజ్ చేస్తాడు నైట్ టైమ్ కోసం అని జెప్పి. అండ్ ఇక్కడ ఒక కబోర్డ్ ఉందనమాట. కబోర్డ్‌లో ఇంకిలా స్టీల్ సామాన్లు అన్నీ అమ్మమ్మ ఇంకలా పెట్టుకుంది. సో, కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నీట్‌గా ఉంటది. అదీ గాక ఈ మధ్యే కొంచెం ఎక్కువ హౌస్‌నంతా మళ్ళీ కొంచెం మళ్ళీ బాగా చేశారనమాట. మళ్ళీ పెయింట్స్ అన్నీ వేయటము, సీలింగ్ వేపించుకోవటము. సో, బాత్రూమ్స్ అన్నీ కొంచెం మళ్ళీ కట్టించుకోవటం. ఎందుకంటే కొంచెం పెద్ద వయసొచ్చేసరికి వాళ్ళు కంఫర్ట్‌గా వాళ్ళు మొత్తం అంతా చేపించుకున్నారు ఈ మధ్యే. సో, సరే నీట్‌గా ఉంది గదా అని నేను హోమ్ టూర్ తీస్తున్నాననమాట. అండ్ ఇంకా ఈ రూమ్ ఏంటి అంటే టీవీ రూము అనొచ్చు. సీరియల్ మా అమ్మమ్మ ఎన్ని చూస్తదో సీరియల్లు. ఇంకా అమ్మమ్మ సీరియల్ చూస్తే మేము కూడా అలాగే కూర్చుని అక్కడే సీరియల్ చూస్తూ ఉండేవాళ్ళం. ఇక్కడ ఒక బెడ్ ఉందనమాట. సీరియల్ మాత్రం మా అమ్మమ్మ ఏ సీరియల్ చూసినా నేనున్నప్పుడు ప్రతిసారి అమ్మమ్మ ఏ సీరియల్ చూస్తే ఆ సీరియలే చూసేదాన్ని. తీయమ్మ అని అనేవాళ్ళం కాదు. తను ఏ సీరియల్ చూస్తే ఆ సీరియల్ నేను కూడా చూస్తూ ఉండేదాన్ని. ఈ రూమ్‌కొస్తే నాకు అదే గుర్తొచ్చిందనమాట. అండ్ ఈ పక్కన ఏంటి అంటే ఇదొక రూమ్ ఉంటది. ఇది ఇక్కడ ఒక బీరువా. సో, ఇంకా అలా ఉంటదనమాట. ఈ రూమ్‌ని పెద్ద మేము ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం కాదు. ఎందుకంటే చాలా వేడిగా ఉంటది అన్నట్టుగా మేము ఎక్కువ వాడేవాళ్ళం కాదు. ఇక్కడ ఏంటి అంటే నవారు మంచం ఉంది. మీలో చాలా మందికి నవారు మంచం అంటే తెలిసే ఉంటది. మాక్సిమం నా ఏజ్ వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా చూస్తూ ఉండేవారు. కానీ మా పిల్లలు వాళ్ళకస్సలు తెలీదు. మనం చెప్పాలి ఖచ్చితంగా. సో, కాబట్టి ఇక్కడ నవారు మంచాలు 2 ఉన్నాయి. చిన్నప్పుడు మేము పుట్టినప్పుడు ఇందులోనే మమ్మల్ని పడుకోబెట్టేవారేమో! నాకంత ఐడియా లేదు. నాకు చూస్తే అలా అనిపిచ్చింది. ఇంక అలాగా ఇంక మనం బయటకొచ్చేస్తే ఇక్కడంతా ప్లేసుంది. అంతకుముందు మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడే వంటగది కింద వాడేవారు. కానీ ఇప్పుడది ఒక స్టోర్ రూమ్‌లా చేసేసుకొని వాస్తు కోసం అని చెప్పి ముందుకెళ్ళిపోయారనమాట. మా హస్బెండ్‌కి నేను అదే చెప్తున్నాను. అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇది పాత వంటగది అని అలా చెప్తూ ఉన్నాననమాట. ఇంకా ఈ వంటగదిని కాస్త ముందుకు షిఫ్ట్ చేసేసుకున్నారు. మనమైతే బియ్యం అయిపోంగానే ఎళ్లి రిలయన్స్‌కో, మోర్‌కో వెళ్లి తెచ్చుకుంటూ ఉండేవాళ్ళం. కానీ మా అమ్మమ్మ వాళ్ళు ముందే స్టాక్ పెట్టేసుకుంటారు పాత బియ్యాన్నంతా. అండ్ ఈ జాడీలు ఎవరి దగ్గర ఉంటాయండి. ఇలాంటివన్నీ ఖచ్చితంగా మనకి గుర్తుండాలన్న ఉద్దేశంతో ఇలా కొన్ని ఫోటోస్ తీసుకొని, వీడియోస్ తీసుకున్నా అనమాట. అండ్ మా అమ్మమ్మ పచ్చళ్ళు చాలా పడుతది. అలాగే మాకు కూడా చాలా పట్టిచ్చేది. మేమెప్పుడు వెళ్ళినా చాలా రకాలు చికెన్ పచ్చడని, ఉసిరి పచ్చడి అసలు ఏ పచ్చడి పట్టదో అడగండి. అన్ని పచ్చళ్ళు ఖచ్చితంగా పడతది అమ్మమ్మ. అందరి అమ్మమ్మలు అంతే. ఇక్కడ ఏంటి అంటే ఇవి మడత మంచాలు అనేవాళ్ళం గదా! అవి. అంతకుముందు ఏసీలు లేనప్పుడు మేము బయట ఈ మడత మంచాలే వేసుకునేవాళ్ళం. టేబుల్ ఫ్యాన్ పెడితే ముందు మా తాతయ్యే పడుకునేవాడనమాట టేబుల్ ఫ్యాన్ దగ్గర. అసలు మాకు గాలొచ్చేది గాదు. అలాంటి చిన్నవి మనకి భలే గుర్తుంటాయి గదా! అన్నీ గుర్తుండవు మన లైఫ్ లాంగ్‌లో. మన లైఫ్ టైమ్‌లో ఎప్పుడు గుర్తుండవు గానీ కొన్ని మూమెంట్సే మనకు బాగా గుర్తుంటాయి. అవి మనం గుర్తు చేసుకున్నప్పుడు కూడా మనకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటది. ఇక్కడైతే గనక పైనకి వెళ్ళటానికి మెట్లున్నాయి. అండ్ ఇక్కడేంటి అంటే బాత్రూమ్స్ అనమాట. బాత్రూమ్స్ కూడా బావుంటాయి. వాళ్ళు కంఫర్ట్‌గా వాళ్ళు కొంచెం అంతా వెస్టర్న్ లాగా అలా చేపించుకున్నారంతా. అండ్ ఈ సైడ్ అంతా ఇంత ప్లేస్ ఉంది గదా! నా చిన్నప్పుడైతే ఇవన్నీ చెట్లే ఉండేవండి. అసల కొబ్బరి చెట్లని, కరివేపాకు చెట్లని, జామ చెట్టు చాలా పెద్దదుండేది. అలా చాలా చెట్లుండేయి. కానీ ఇంక చేయలేము అని అనుకుని మొత్తం అంతా ఫ్లోరింగ్ చేపిచ్చేసుకున్నారు మొత్తం అంతా. అండ్ ఇక్కడ వీడియో తీస్తున్నాను అని ఇంకా అమ్మమ్మ, తాతయ్య రెడీ అయ్యారనమాట. ఇదేంటి అంటే జనవరి 1 రోజున అమ్మమ్మ వాళ్ళు భోజనాలు పెట్టించుకున్నారు. ఆ రోజు నేను పెద్ద షూట్ చేయలేకపోయాను. సో, ఇంకలా మేము మళ్ళీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి వస్తున్నాము. మా తాతయ్య నేను ఎప్పుడు ఇంతే. వెళ్ళే ముందు ఖచ్చితంగా మాకు ఇలాగా అప్పగింతలనేవి ఉంటాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.